అన్ని నీకే. ఒకేలాంటి చెప్పులు వేసుకోవాలని నాకు ఎప్పటి నుంచో కోరికరా. థ్యాంక్స్ రా. దరిద్రంలో కూరుకుపోయిన నన్ను బయటికి వెళ్ళటానికి ఆ దేవుడే నేను పంపించాడు. ఫ్రాంక్ గా చెప్పాలంటే నేను లవ్ చేసిన అమ్మాయి కోసం ఇక్కడికి వచ్చాను. దానికి కొంచెం నీ హెల్ప్ కావాలి. నాకు పరువు ఇచ్చావు, నీకు ప్రాణం ఇచ్చేస్తాను. ఇంతకే అమ్మాయి రూపురేఖలేంటి, గుణగణాలేంటి? ఆ జాలరెడ్డి గారిని ఇంటికి భోజనానికి పిలవడం ఏంటంటే ఎంగిల్ మెతుకులు తినేదో. మనం తినే ప్లేట్లో వద్దు, లోపల ఉన్న పేపర్ ప్లేట్ తీయండి. ఇప్పుడు వచ్చే టైం ఏంది? విన్నారంటే మళ్ళీ కొత్త కండిషన్స్ పెడతారు. వాడు బాగుంది. అయినా నేనేం వాళ్ళ మీద ప్రేమ ఎక్కువ పెరగలేదు. సెటిల్మెంట్ అయిపోయింది కదా, అగ్రిమెంట్ మీద సంతకం చేయించుకుంటే ఓ పని అయిపోతుంది. చూడు, బగినపల్లి మామిడి పండు కోసేటప్పుడు లోపల ఉన్న పురుగును పట్టించుకుంటే తెల్లాం. వచ్చారు. అమ్మా, అయ్యగారి పాత బట్టలు చెప్పులుంటే ఇప్పించండి అమ్మా. నీ పేరు చెప్పుకుంటాను. ఎన్నిసార్లు ఇయ్యాలరా, కరువు కొట్టాదవా? పోనీ